సినీ ప్రముఖులందరూ కలిశారు రేవంత్ రెడ్డి గారిని. ఇంకా వాళ్ళు అడుగుతారు కావాల్సిన అంశాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అంటే సినిమా మా లైఫ్ షెల్ లైఫ్ వచ్చేసి 3 days కంటే ఎక్కువ ఉండదండి. ఈ 3 daysలో కూడా పైరసీ వచ్చేస్తుంది మూవీ రూల్స్లోకి. ఈ లోపు అందరికీ తెలిసిపోతాయి క్యామియో ఏంటి, విలన్ ఏంటి, ఎవడు చంపాడు, ఎందుకు చంపాడు, అసలు మెయిన్ ప్లాట్ ఏంటి, ఈ టాక్ బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మాకు కొంచెం అన్ని కోట్లు పెడుతున్నాం కాబట్టి ఓ పావులా పెంచుకునే సౌలభ్యం ఇవ్వండి, ఓ బెనిఫిట్ షో వేసుకునే సౌలభ్యం ఇవ్వండి అని వీళ్ళు. మిగతా వ్యాపారస్తులు కూడా మమ్మల్ని అడుగుతున్నారు మాకు లేని ఫెసిలిటీస్ మీరు ఎందుకు సినిమా వాళ్ళకి ఇస్తున్నారు అని. మేము దాన్ని పరిగణనలోకి తీసుకుంటే మీకు ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళందరికీ ఇవ్వాల్సి వస్తుంది. రేపు రోజు ఆ ఇడ్లీ వ్యాపారి కూడా వచ్చి అడుగుతాడు, నేను 12 o'clockకి 1 o'clockకి కూడా అమ్ముకుంటాను, నాకు కూడా ఇవ్వండి ఫెసిలిటీ. బట్టల వ్యాపారి వచ్చి అడుగుతాడు, నేను 2 గంటల వరకు నా బట్టలు అమ్ముతాను, నాకు ఇవ్వండి ఫెసిలిటీ అని. మేము అవన్నీ సరిదిద్దలేము. మాకంటూ ఒక టైం, రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి గవర్నమెంట్కి. ఇచ్చాము కరెక్టే, మరి ఇంతకుముందు ఎందుకు ఇచ్చారు అని అడిగితే ఇచ్చాము, కానీ ఇచ్చినప్పుడు దాన్ని మీరు సరిగ్గా యూటిలైజ్ చేసుకోకుండా చిన్న చిన్న వైఫల్యాలు ఉంటే ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ఇచ్చిందని మేము ఉపసంహరించుకున్నాం. మా ఎక్స్ప్లెనేషన్ మాది అయినా కరాఖండిగా చెప్పాడు.